పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి. తాను ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడే లోకములోనున్న తన వారందరినీ ప్రేమించెను, అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవల్లని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెనని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలు తుడుచుటకును మొదలు పెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దినం దేవుడు మనతో మాట్లాడలాగున. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. మా జీవితాల్లో నీ వాక్యాన్ని ఈ దినం మరలా ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. నీ ప్రేమను ఈ దినం మేము ధ్యానించుచుండగా ప్రభా, మాకు కావలసిన ఆత్మీయ సహాయం మీరు అనుగ్రహించండి. ఆత్మ నేర్పు మాటలతో ప్రభా ఈ దినం మేము ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. మా జ్ఞానము, మా వివేకము నీ ప్రేమను వివరించడానికి సరిపోదు. పరిశుద్ధాత్మ సహాయంతోనే ఈ కార్యాన్ని మేము ఈ దినం జరిగించగలము. ప్రభా, దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో సంధించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎవరము వచ్చిన వారం వచ్చినట్లు వెళ్ళిపోకుండా సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలు నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో మీరు ఉంచుకోండి. వాక్యం వినుచుండగా యోగ్యమైన హృదయం దయచేయండి ప్రభువా. దాన్ని సాత్వికముతో అంగీకరించడానికి సహాయం చేయండి. ఎక్కడ దుష్టుడు వాక్యాన్ని త్రోసివేయకుండా కఠినమైన హృదయాన్ని మీరు తీసివేసి నీ ఆత్మశక్తితో నింపి నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇదిన మన అంశము దేవుని ప్రేమ. నలుగురు వ్యక్తులను గురించి ఈ దినం ధ్యానించాలని నేను ఆశించాను, కానీ సమయం మనకు లేదు కనుక దేవుని చిత్తమైతే ఈ దినం ఇద్దరు వ్యక్తులను మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు జీవితంలో చివరిగా నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులను ఆయన వ్యక్తిగతంగా దర్శించాడు. భూమి మీద ఉన్న ఎవ్వరూ కూడా అలాంటి వ్యక్తులను దర్శించరు, ప్రేమించలేరు. ఆ పరిస్థితిలో వారి పక్షాన నిలబడలేరు. నలుగురు వ్యక్తులను ప్రభు ఏర్పరచుకున్నాడు. వారికి తన ప్రేమను అంతము వరకు చూపించాడు. ఎక్కడా కూడా లోపము లేని ప్రేమను చూపించాడు. ఈ నలుగురు కూడా ప్రభుని దూషించిన వారు. యోధా ప్రభుని అప్పగించాడు. బరబ్బా బందిపోటు దొంగ, నరహంతకుడు, అల్లర్లకు కారకుడు. అయితే ప్రభు బరబ్బా స్థానంలో నిలబడ్డాడు. మరణములో నరకపు అంచుల్లో ఉన్న దొంగని రక్షించడానికి సిలువలో
ఆ దొంగ కొరకు ప్రభు వేలాడాడు. ఆ తర్వాత ఆ శతాధిపతిని కూడా ప్రభు దర్శించాడు. కనుక మొట్టమొదటి అంశము తృణీకరింపలేని ప్రేమ. ఇది యోధా జీవితంలో మనం చూస్తాం. రెండవది మన స్థానములో నిలబడ్డాడు బరబ్బా జీవితంలో, ఇది మనం చూస్తాం. మూడవది మరణములోను వేడని ప్రేమ. మరణములో కూడా ఆ వ్యక్తి చేయి పట్టుకున్నాడు ప్రభు. నాలుగవది మరణమును జయించిన ప్రేమ, ఆ శతాధిపతిని రక్షించాడు. కాల్విన్ అనే భక్తుడు యేసు ప్రభు యొక్క కృపను వివరిస్తూ ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అనే మాట వాడాడు తన సిద్ధాంతంలో. దాన్ని చాలామంది అర్థం చేసుకోవడం రాక రకరకాల అబద్ధ బోధల వైపు దాన్ని తీసుకొని వెళ్ళారు. ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ లేక తృణీకరింపలేని కృప, ప్రేమ అని రాస్తూ ఇలా వివరించాడు. అదేంటంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంత వద్దనుకున్నా, ఒక వ్యక్తి దేవుని ఎంత అపహాసం చేసినా, మోసం చేసినా, ద్రోహం చేసినా, ఇంకా నాకు వద్దని వెనక్కి తిరిగి ప్రభు మీద ఉమ్మి వేసిన ఈ ప్రేమను ఎవరు తృణీకరించలేరు అనే మాట చెప్పాడు. ఈ ప్రేమను ఎవరు ఆపలేరు అనే మాట చెప్పాడు. భూమి మీద ఏ శక్తి ఈ ప్రేమను ఆపలేదు. అందుకే దానికి ఒక పేరు పెట్టాడు, ఏంటంటే ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అనే పేరు పెట్టాడు. అయితే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇంత తృణీకరింపలేని ప్రేమను యోధా తృణీకరించాడు. ఇది సంఘానికి ఒక అద్దము లాంటి, ఒక మనందరికీ ఒక గొప్ప హెచ్చరిక. కనుక ఈరోజు ఇంత ప్రేమను యోధా ఎలా తృణీకరించగలిగాడు, తర్వాత ఆ ముగ్గురి జీవితాల్లో ఆ ప్రేమ ఎలాగ వారిని రక్షించిందో కూడా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది యోధా జీవితంలోనికి వెళ్దాం. దేవుని ప్రేమ చివరి వరకు అవకాశాలు ఇచ్చింది. మనం చదివితే మొదటి వచనంలో లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అనే మాట రాశాడు. చివరి వరకు అవకాశాలు ఇస్తూ వచ్చాడు, యోధాని ప్రేమించాడు. ఎప్పుడు ఎక్కడ కూడా యోధాని ప్రభు ఖండించినట్లు మనం చూడం. ప్రేమతోనే యోధాని గెలవడానికి ఇష్టపడ్డాడు. ఎన్నో గొప్ప అవకాశాలు ఇచ్చాడు. ఒక ప్రాముఖ్యమైన ఒక అవకాశం ఆఖరిగా యోధా కొరకే ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేస్తున్నాడు. అదేంటంటే, యోధా పాదాలు పట్టుకున్నాడు ఆ రాత్రి. ఒక భక్తుడు ఎలా అన్నాడు, ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ ద వర్స్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. మహోన్నతుడైన దేవుడు నీచుడైన ద్రోహి పాదాలు పట్టుకొని ఉన్నాడు. ఈ దృశ్యాన్ని ఒకసారి మీ మనసులో ఊహించుకోండి. ఆ రాత్రి ఆ పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది. ప్రభు యోధా పాదాలు పట్టుకొని, నేను అనుకుంటా ఉన్నాను, పరలోకంలో ఉన్న కెరూబులు, సెరూపులు, కొన్ని కోట్ల మంది పరిశుద్ధులు ఆ రోజు అందరూ ప్రభువుని చూస్తూ ఉన్నారు. అదొక చిన్న గదిలోనే జరుగుతూ ఉంది. పరలోకమంతా చూస్తూ ఉంటే ఆ ఘనతంతా ప్రక్కన పెట్టాడు ప్రభు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. కానీ ప్రభు యోధాని బ్రతిమిలాడడం మాత్రం, పాదాలు పట్టుకోవడం మాత్రం ఒక్కసారి కూడా ఆలోచించి వెనకడుగు వేయలేదు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానించాలి. అదేంటంటే, ప్రభు యొక్క ఊహించలేని తగ్గింపు గురించి మనం ధ్యానిస్తాం. ప్రభు యొక్క ప్రేమను మనం ధ్యానిస్తాం ఈ సందర్భంలో చాలాసార్లు. కానీ గమనించండి, ఊహించలేని మానవ జ్ఞానానికి మించిన ప్రేమను ప్రభు ఎందుకు చూపిస్తున్నాడంటే, ఊహించలేని మానవ జ్ఞానానికి అందని నిత్యత్వములోనికి యోధా జారిపోబోతూ ఉన్నాడు. ఏ మనిషి నిత్యత్వాన్ని గురించి ఆలోచిస్తే అది ఏ మనిషికి అంతు చిక్కదు. ఈ భూమి మీదే కొన్ని సమస్యల గురించి ఆలోచించినప్పుడు దాని అంతు మనకి చిక్కదు. అంతగా ప్రభు బ్రతిమిలాడుతున్నాడంటే, ప్రభు యొక్క మనసులో ఉన్న ఆ నిత్యత్వాన్ని గురించిన భయంకరమైన ఆ పరిస్థితి మీరు ఆలోచించాలి. 3.5 సంవత్సరాలు యోధాని ప్రభుతో తిప్పుకున్నాడు. నేను ఇలా అనుకుంటా ఉన్నాను,
సంవత్సరానికి 365 రోజులు ఉంటే, పోనీ ఒక 6 నెలలు ప్రక్కన పెడితే, ఒక 1000 దినాలు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విన్నాడు యోధా. బైబిల్లో ఈ యోధాని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉంటే, ప్రతి ఉపమానంలో యోధాకి ఒక మాట కనబడతా ఉంది. అక్కడ ఎన్నో ఉపమానాలు చెప్పాడు. వెర్రివాడైన ఒక ధనవంతుడి గురించి చెప్పాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఆ మాట చెప్పినప్పుడు యోధాని చూసుంటాడు ప్రభు. యోధా, ఒకడు లోకమంతా సంపాదించుకోవచ్చు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? విత్తనాలు విత్తే ఉపమానం చెప్పాడు ఒకరోజు ప్రభు. అందులో చెప్తూ కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు ఏంటి అని అంటే, మత్తయి సువార్తలో అన్నాడు, ఐహిక విచారాలు, ధనమోహము ఆ వాక్యాన్ని అణిచివేసింది అన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో అన్నాడు, ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యాన్ని అణిచివేసింది అనే మాట అన్నాడు. లోకా సువార్తలో రాస్తూ అన్నాడు, ఈ జీవన సంబంధమైన విచారాల చేత, ధనభోగముల చేత అణిచివేయబడింది అని చెప్పాడు. కనుక ఈ మాటలు యోధాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన విచారాలు, ధనభోగాలు. 30 నాణ్యాలకి ఆ రోజుల్లో ఏమొస్తుంది అనేది నేను చదువుతూ ఉంటే, 30 నాణ్యాలకి ఒక చిన్న స్థలం వస్తుందంట. ఆ స్థలంలో తర్వాత మరలా ఇల్లు కట్టుకోవడానికి కూడా అది సరిపోదు, ఒక చిన్న స్థలం. అంటే ప్రభువుని అమ్మేయడానికి ఒక చిన్న స్థలం కొనుక్కుంటే చాలు అని అనుకున్నాడు. ఐహిక విచారాలు. తప్పిపోయిన ఆ గొర్రె ఉపమానం చెప్పినప్పుడు కూడా యోధా గురించే ప్రభు ఆలోచించుంటాడు. యోధా, 99 మంది బాగానే ఉన్నారు, ఒక వ్యక్తి తప్పిపోయాడు, కాపరి మాట వినలేదు, ముళ్ళ పొదల్లో చిక్కుకున్నాడు. కానీ కాపరి వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. బహుశా యోధా చనిపోవడానికి వెళ్తున్నప్పుడు ఆ కొండల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఉపమానం యోధాకి గుర్తు రావాలని అనుకున్నాడేమో ప్రభు. తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాడు ప్రభు. ఆ కుమారుడు డబ్బు సంచి పట్టుకొని, యోధా దగ్గర కూడా డబ్బు సంచి ఉంది, ఆ కుమారుడు డబ్బు సంచి పట్టుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆ దూరదేశంలో పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి యోధాను కౌగిలించుకున్నాడు. పరిగెట్టుకుంటూ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. యోధా, నువ్వు ఎప్పుడు మరలా నా దగ్గరికి రావాలనుకున్నా నువ్వు వచ్చేయచ్చు. ఇదిగో దానికి ఒక గొప్ప సూచన ఏంటంటే, ఈరోజు నీ పాదాలు నేను కడుగుతా ఉన్నాను. చివరిగా అప్పగిస్తున్నప్పుడు కూడా చెలికాడా అన్నాడు, స్నేహితుడా అనే మాట వాడాడు. ఎన్ని ఉపమానాలు, ఎన్ని ప్రసంగాలు, స్వస్థతలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు. క్రీస్తుతోనే ఉన్నాడు కానీ క్రీస్తుకు చెందని వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మన హృదయాల్లో ఒక ప్రశ్న వేసుకుందాం. మనము క్రీస్తుకు చెందిన వ్యక్తులమా, లేక క్రీస్తు దగ్గరికి వచ్చి కూర్చున్నామా? చాలామంది యోధా గురించి ఇలా ప్రశ్న వేశారు. ఏంటంటే, యోధా దయ్యాలు ఎలా వెళ్ళగొట్టాడు, యోధా ఎలా స్వస్థతలు చేశాడు? దీనికి ఒక సాదృశ్యం ఏంటంటే, మారు మనసు లేకుండా దయ్యాలు వెళ్ళగొట్టచ్చు, క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం లేకుండా స్వస్థతలు చేయొచ్చు. అందుకే ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడే అనే మాట ప్రభు వాడాడు. కొన్ని కారణాలు ఆలోచిద్దాం. యోధా ఎందుకు యేసు ప్రభువుని అమ్మేశాడు అని అంటే, అపవాది అంతకుముందు తన హృదయంలో 2వ వచనాన్ని చదువుతా ఉన్నాను, గమనించండి, చివరి భాగం. ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అంటే ఎవ్వరికీ తెలియకుండా అపవాదితో రహస్యంగా సంబంధం పెట్టుకున్నాడు, అనుబంధం ఉంది. హృదయంలో అపవాది తలంపులు పుట్టిస్తూ ఉన్నాడు. అది ఎవరికీ తెలియదు, ఏ శబ్దము రాదు, బయటికి ఎక్కడ కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. సైతానుతో రహస్య అనుబంధము. ఆ తలంపు పాపము అని ప్రభు ఖండిస్తూ ఉంటే యోధాకి ఇష్టము లేదు. యోధా ఖండించే వాక్యాన్ని వినలేదు. లోపల ఉన్న సైతాను తనలో కోపాన్ని పుట్టిస్తున్నాడు, వినని స్వభావాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. గమనించండి, చాలామంది
పాపాన్ని గురించి బోధించినప్పుడు వినలేరు, సిలువను గురించి బోధించినప్పుడు వినలేం మనం. ఇది యోధా జీవితం మనకి హెచ్చరిక. మనందరి జీవితాల్లో ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఒక సంగతి ఏంటంటే, మనందరిలో కూడా ఈ పాపపు ఓట ఉంది అనేది మర్చిపోకూడదు. పేతురు కూడా ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇలా జరగకూడదు అన్నాడు సిలువ గురించి మాట్లాడుతుంటే. అప్పుడు ప్రభు అన్నాడు, సైతానా నా వెనక్కి పో అన్నాడు. పేతురుని ఖండించలేదు ప్రభు, పేతురులో ఉన్న సైతాన్ని ఖండించాడు. ప్రభువుతో నడిచే వ్యక్తిలో లేక ప్రభువుని నమ్మిన విశ్వాసులమైన మనలో కూడా ఈ అపవాది పుట్టించే తలంపుల ఓట ఎప్పుడు మనలో, ఈ మురికి ఓట, ఈ పాపపు అపవిత్రమైన ఓట ఎప్పుడు మనలో నివసిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఇది ఉంది. అందుకే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఎలా అన్నాడు, మనలో పాపము లేదని మనము చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటా ఉన్నాము అనే మాట చెప్పాడు. మేము అక్కడ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అన్న డానియల్ సందీప్ గారు ఒక హాస్పిటల్ కెనాన్ క్లినిక్ అని ఒకటి మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు చాలా ఆనందంతో ప్రార్థన చేస్తూ, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న ఒక 200-300 గ్రామాల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా మనం ట్రీట్ చేయొచ్చు, ఇంక ఇక్కడ ఎవరికి జ్వరాలు ఉండవు, జ్వరాలు పోతాయి అనుకొని చాలా ఆశించి చాలా ప్రార్థించి క్లినిక్ స్టార్ట్ చేశారు. మొదటి నెల చాలామంది ప్రతి వారం ఓపీఏ 450 మంది 400 మంది వచ్చి చూపించుకొని మంచి మందులు తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళి బాగానే ఉన్నారు. ఒక నెల రోజులు అనుకున్నాడంట, ఇంకా అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, ఈ గ్రామాల్లో ఏ అనారోగ్యం ఉండదని. వచ్చే నెల చూసేసరికి ఎవరైతే జ్వరాలకి ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్ళారో మరలా వారే తిరిగి వచ్చారంట వెనక్కి. అప్పుడు చాలా ఆశ్చర్యపోయి, ఎంత మంచి మందులు ఇచ్చాం, మందుల్లో ఏమి లోపం లేదు, ఇంత మంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం, డాక్టర్ మంచి డాక్టరు కష్టపడి ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది, ఏంటి లోపం, మరలా వచ్చేవి ఏంటంటే మళ్ళీ టైఫాయిడ్ వచ్చేసింది, మళ్ళీ డెంగ్యూ వచ్చింది, మళ్ళీ మలేరియా వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడిగితే వారు గ్రామానికి చూడడానికి వెళ్ళి చూసేసరికి గ్రామంలో ఉన్న వాగు, ఆ మురికి వాగు, పాడైపోయిన నీరు ప్రవహిస్తుంది. చీరలో వడగట్టుకొని ఆ నీరు తెచ్చుకొని ఆ నీరుని కొంతమంది ఉడకబెట్టి వేడి చేసుకుంటారు, లేకపోతే కొంతమంది తాగుతారు. ఆ తాగినప్పుడు ఎంత మంచి మందులు వేసినా మరలా వచ్చే టైఫాయిడ్ డెంగ్యూ మరలా అది వారు తీసుకున్నారు కనుక మరలా వస్తూ ఉంది. నేను ఫీల్డ్లో మా సేవకులకి ఇది అర్థం అవడానికి చెప్తూ చాలాసార్లు ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, ఇంత మంచి మందులు మనం వేసుకుంటున్న ఆ వాగు దగ్గరికి వెళ్తే మరలా మనకి ఆ టైఫాయిడ్ డెంగ్యూ వస్తుంది కదా, మరి ఏం చేయాలి మనం అని అన్నప్పుడు అదే ఊరిలో సమస్య అర్థమయ్యి ఒక బోర్వెల్ వేశారు. ఆ బోర్వెల్ వేసిన తర్వాత వేసిన తర్వాత ఇలా చెప్పాడంట, ఇంకా మీ ఊరిలో ఎవ్వరికి జ్వరాలు ఉండవు, ఈ నీరు జాగ్రత్తగా తాగండి, ఈ నీరు తాగితే ఏమీ రావని చెప్పి వచ్చేసాడు. 3 నెలల తర్వాత ఆ ఊరి నుంచి మరలా ఒక 3 టైఫాయిడ్తో వచ్చారంట. అప్పుడు ఆ గ్రామ పెద్ద తీసుకుని వచ్చాడు, ఏంటి మరలా వచ్చారనంటే ఆ గ్రామ పెద్ద అన్నాడంట, అయ్యా మీరు బోరు వేశారు కానీ వీరు మరలా తిరిగి వెళ్ళి ఆ నీళ్ళే తాగారు అన్నాడంట. వింటున్నారా జాగ్రత్తగా? ప్రతి ఒక్కరిలో పాపపు ఓట మనలో ఉంది. అయితే నిత్య జీవ జలనది ఉందా మన హృదయాల్లో? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామా? ఒకవేళ పరిశుద్ధాత్మ చేతే నింపబడితే ఏ ఓట దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాము? యోధాలో అపవాది అప్పటికే ఒక తలంపు పుట్టించాడు. చూడండి, 13వ అధ్యాయము 2వ వచనంలో అపవాది తలంపు పుట్టించాడు. 27వ వచనానికి వచ్చేసరికి సాతాను వానిలో ప్రవేశించను అనే మాట ఉంది. సైతాను యోధాలోనికి ప్రవేశించాడు అంటే సైతాను ఏం చెప్తున్నాడో ఆ మాటలు వింటున్నాడు, ఆ మాటలు నమ్ముతూ ఉన్నాడు. ఇది ఇప్పుడే కాదు, ఏదేను నుంచి కూడా సైతాను మోసం ఎలా చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు నమ్ముతూ
ఆ చెడ్డ ఊటతో ఏకీభవించి యేసుని అమ్మేమని చెప్పాడు సైతాను. యేసుని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత సైతాన్ అన్నాడు, నిరపరాధి రక్తాన్ని అమ్మేశావు, ఇంక నువ్వెందుకు పనికిరావు, నువ్వు చనిపో అన్నాడు. వినండి జాగ్రత్తగా, ఎన్ని అబద్ధాలు సైతాను చెప్తా ఉన్నాడు. అమ్మేమని చెప్పింది సైతాను, నువ్వెందుకు పనికిరావు అని చెప్పింది సైతాను, ఇంకా వ్యర్థం నువ్వు బ్రతకడం, నువ్వు చనిపో అనే మాట చెప్పాడు. వింటున్నారు జాగ్రత్తగా, ఇది సైతాను యొక్క అబద్ధాల ఊట. వాడు చెప్పిన జీవితంలోనికి మనం వెళ్ళడానికి వీలు లేదు, వాడి మాటలు నమ్మడానికి వీలు లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు. ఆ మాటలు విని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక అనవసరమైన లోకానుసారమైన దుఃఖాన్ని పుట్టించాడు. ఇది మరణానికి దారి తీసింది. ఏడువు, నువ్వు యేసు ప్రభుని అప్పగించేశావు. ఈ భూమి మీద నువ్వు జీవించడానికి నువ్వు ఎందుకు, ఏ యోగ్యత లేనివాడవు. యాకోబు భక్తుడు ఈ దురాశల గురించి రాస్తూ మొదటి అధ్యాయము 14-15 వచనాల్లో దురాశ గర్భము ధరించి పాపానికి అంటది, దురాశ చేత ఏడవబడి అనే మాట ఉంది. అంటే ఈ తలంపు యోధాని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. దాన్నే నమ్ముతా ఉన్నాడు. అవునా, నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని. అవును నిజమే, సైతాను చెప్తా ఉన్నాడు, అది దేవుడు చెప్పట్లేదు. చాలామంది ఈ దినాల్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ అబద్ధపు సైతాను మాటలు వినడం. నువ్వు ఎందుకు పనికిరావు, దేవుడు ఆ మాట చెప్పాడు. చూడండి, అదే రోజు అదే రాత్రి ఇంకొక వ్యక్తి కూడా యేసు ప్రభుని అప్పగించాడు, లేక యేసు ప్రభుకి ద్రోహం చేశాడు. ఇంకా యోధా అయితే, నేను అనుకుంటున్నాను, ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం, యోధా యేసు ప్రభు ఎవరని దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని ఇదే ప్రభు అన్నాడు. పేతురు అయితే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడని ఉంది, ఆయనను శపించాడని ఉంది. వింటున్నారు జాగ్రత్తగా. అయితే పేతురులో ఈ ఓట ఉన్న ప్రభు మాటలు పేతురులో ఉన్నాయి. ఆ రాత్రి ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు, నేను నీ పాదాలు కడగకపోతే నీతో నాకు పాలు లేదు. అంటే దాని అర్థం, నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటే, నీ బలహీనత ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా నిన్ను క్షమిస్తానన్న మాటలు పేతురు చెవిలో, పేతురు హృదయంలో ఆ మాటలు వినబడతా ఉంటే పేతురు పరిగెట్టుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యోధా సైతాను మాట విని లోకానుసారమైన దుఃఖముతో మరణం వైపు వెళ్ళిపోయాడు. వినండి జాగ్రత్తగా, ఒక భక్తుడు ఇలా రాశాడు. ఆది కాల సంఘం 2వ శతాబ్దంలో ఉన్న భక్తులు పేతురు గురించి ఇలా రాశారు. పేతురు కంట 2 కళ్ళల్లో ఎప్పుడు 2 చారలు ఏర్పడిపోయినాయి అంట. ప్రతిరోజు ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఉదయాన్నే 3 గంటలకి కోడి కూయంగానే లేచి భయంకరంగా ఏడ్చేవాడంట, గుండెలు బాదుకొని ఏడ్చేవాడంట. అయ్యో ప్రభువా, నేను నిన్ను అప్పగించేశాను ప్రభువా, ఈ పశ్చాత్తాపం నా జీవితంలో చివరి వరకు ఉండని ప్రభువా, ఈరోజు నేను నిన్ను అప్పగించకుండా ఉండడానికి సహాయం చేయి. ఏదైనా ఇంటికి వెళ్తే ఇలా అడిగేవాడంట, మీ ఇంటిలో ఏమైనా కోడి ఉందా అని అడిగేవాడంట. లేకపోతే ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళేవాడంట. ఆ ఇంటిలో ఒకవేళ కోడి ఉంటే 3 అయ్యేసరికి 4 అయ్యేసరికి కోడి కూయంగానే భయంకరంగా ఏడ్చేవాడంట, గుండెలు బాదుకొని ఏడ్చేవాడంట. ఆది సంఘంలో ఉన్న ఆ సంఘ పెద్దలు ఇలా రాశారు, పేతురు కలల్లో 2 చారలు ఏర్పడిపోయినాయి. ఎప్పుడు ఎక్కడ కోడి కూసినా ప్రసంగం ఆఫ్ చేసి ఏడ్చేవాడంట. ఎందుకంటే ఈ దుఃఖము దేవుని వైపు నడిపించింది. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. యవనస్తులు లేక జీవితంలో ఏదైనా అనవసరమైన పనులు మన జీవితంలో సైతాను చెప్పినప్పుడు చేసి ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, ఈరోజు నీ దుఃఖమంతా దేవుని దగ్గరికి నువ్వు తీసుకొని వెళ్తే, ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు రావాలని ప్రభు మరలా నీతో మాట్లాడుతున్నాడు. అందుకే నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి 3వ వచనంలో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెనని, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించాను. వినండి జాగ్రత్తగా, మరలా తండ్రి యొద్దకు నేను బయలుదేరి వెళ్ళవలెనని యేసు ఎరిగి అనే మాట ఉంది. అంటే దాని అర్థం 2 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. ఒకటి, తండ్రి నాకు అప్పగించాడు అనే మాట చెప్తున్నాడు. అంటే ప్రభు ఒక బాధ్యత మాట్లాడుతున్నాడు. ప్రతి ఆత్మ నాకు దేవుడు అప్పగించిన బాధ్యత అంటున్నాడు.
మీరు యోహాను సువార్తలోనే 17వ అధ్యాయానికి వెళ్తే మీరు రాసుకునేవారు రాసుకోండి. 17వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 6వ వచనం, 9వ వచనం, 24వ వచనం. ఇదిగో నీవు నాకు అనుగ్రహించిన వారు. ఇదిగో అనే మాట ప్రతిసారి వాడాడు. నీవు నాకు అనుగ్రహించిన వారు, అప్పగించిన వారు అనే మాట ప్రభు చెప్తా ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. మన ఆత్మరక్షణ బాధ్యత యేసు ప్రభు మీద ఉంది. యేసు ప్రభు మనలను రక్షిస్తాడు. ఇది తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువుకి మధ్య జరిగిన ఒక గొప్ప నిబంధన. ఇది నీకు దేవునికి మధ్య జరిగింది కాదు, నాకు దేవునికి మధ్య జరిగింది కాదు. తండ్రి నాకు అప్పగించాడు అంటున్నాడు. అంటే అందుకనే మళ్ళీ నేను తండ్రి వద్దకు వెళ్ళాలి. వెళ్ళగానే తండ్రి అడుగుతాడు, యోధాని ఏం చేశావని, యోధాని క్షమించావా, యోధాని ప్రేమించావా అని అడుగుతాడని అప్పటికే అన్నీ ఎరిగి తండ్రి వద్దకు బయలుదేరాలని తెలిసి తండ్రి ముందు పరిపూర్ణుడిగా నిలబడాలని యోధా పాదాలకు అడుగుతా ఉన్నాడు. తండ్రి అడగబోతా ఉన్నాడు, ఏంటి, ఏం చేశావు, యోధాని ప్రేమించగలిగావా అంటే యేసుప్రభు ఇదిగో నీవు నాకు అప్పగించిన వారు. యోధాతో చివరికి ఒక మాట అన్నాడు ప్రభు. ఏమన్నాడంటే, ఆ మాటకు అర్థం నేను ఎలా అనుకుంటా ఉన్నాను, పైకి ఒక మాట అన్నాడు, లోపల చాలా అనుకుని ఉంటాడు ప్రభు. ఏమన్నాడు, యోధా ఇంక నీ గురించి నేనేమీ చేయలేను యోధా, నేను చేయవలసినవన్నీ నీ కోసం నేను చేశాను, నీ పాదాలు కూడా పట్టుకున్నాను యోధా అని బయటకు ఒక మాట అన్నాడు. యోధా ఇంకా నువ్వు అది చేయాలి అని అనుకుంటే నువ్వు చేయాలనుకున్నది చెయ్యి, వెళ్ళిపో అన్నాడు. దేవుడు తన శక్తితో మనలను నింపాలని ఆశిస్తూ ఉన్నాడు, మనలను దర్శించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి మోకరిద్దాం. మిగతా 3 అంశాలు వచ్చే వారం మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరూ తల్ల వంచి మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో ఎన్ని అవకాశాలు, వేల అవకాశాలు, ఎన్నోసార్లు నిన్ను పట్టించుకోకుండా మేము ప్రక్కకి వెళ్ళిపోతా ఉన్నాం. మమ్ములను క్షమించి నీ సిలువ నీడలో మమ్ములను నడిపించు ప్రభువా. యోధ 30 నాణాలు తన కళ్ళ ముందు పెట్టుకొని ఆ మహోన్నతమైన నీ మహిమను చూడలేకపోయాడు ప్రభువా. ఎవరైనా ఒక వ్యక్తి ఒకవేళ తన కళ్ళ ముందు లోకాన్ని పెట్టుకొని ఉన్నారేమో ప్రభువా, దయచేసి దాన్ని తృణీకరించి దాన్ని తుడిచివేసే భక్తిలోనికి నడిపించండి. నిన్ను చూడడానికి సహాయం చేయండి. విశ్వాస నేత్రాలు దయచేయండి ప్రభువా. మేము ఎన్నిసార్లు వద్దని అనుకున్నా మమ్మలను వెంబడించావు ప్రభువా, మా వెనకాల వచ్చావు ప్రభువా. నాయన నువ్వు మాకు అవసరం లేదని మా క్రియల ద్వారా నిన్ను అసహించుకున్నా మా వెనకాల వచ్చావు ప్రభువా. ఈ రోజు వరకు వస్తా ఉన్నావు ప్రభువా. నువ్వు అలా రావడానికి మాలో ఏ యోగ్యత లేదు ప్రభువా. నీ ప్రేమను బట్టే మమ్మలను వెంబడిస్తూ ఉన్నావు. నీ ప్రేమను బట్టి మమ్మలను విడువక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు. విడువక మా ఎడల కృప చూపిస్తూ ఉన్నావు. ఈరోజు ఎవ్వరం ఇక్కడి నుంచి ప్రభువా తండ్రి నిన్ను తృణీకరించకుండా వెళ్ళిపోకుండా, యోధా వలె ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోకుండా ప్రభువా, క్రీస్తు స్వరూపముతో నింపబడి ఇక్కడి నుంచి మేము వెళ్ళడానికి సహాయం చేయండి. నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.